బాధ అవుతుంది, చాలా ఇబ్బందులలో ఉన్నాం. మేమేం చేయాలో ఏమో మాకేం దిక్కు వస్తలేదు. నిజంగా ఎవరు సాయం చేయరు, దేవుడు కూడా సాయం చేయడు. సాయం చేయండి అంటే కూడా చాలా బాధలలో ఉన్నామని అంటున్నా. అంటే డబ్బు సాయం అని కాదు, ప్రాబ్లం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లతనైతే ఇంటికైతే తీసుకొని వచ్చినాం, ఇప్పుడైతే బాగుందండి. కాకపోతే బాగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఏం పనులు చేయొద్దని చెప్పినారనమాట. ఎందుకంటే నెలలు నిండుతున్న కొద్దీ చాలా ఏమంటారంటే బాగా కేర్ తీసుకోండి, అస్సలు ఏమవుతుందని మాత్రం అనుకోకండి అని చెప్పినారు. ఇప్పుడైతే అంతా బాగుంది. అది ఇంటికైతే తీసుకొని వచ్చినాం, తీసుకొచ్చి 1 అవర్ అయిందనమాట. ఫ్రెష్గా స్నానం అయితే చేసేసింది, హెడ్ బాత్. ఎందుకంటే మళ్ళా కొంచెం అక్కడ హాస్పిటల్ వాతావరణానికి ఇంటి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి యాపిల్ అయితే నేను అయితే చెక్కు తీసిస్తున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు కూడా యాపిల్కి చెక్కే తీసిస్తా, ఎందుకంటే లోపల డైజెషన్ కాదంటే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ చాలా వరకు కల్తీ కాబట్టి చెక్కు తీసి తినమని చెప్తున్నారు డాక్టర్లు కూడా. ఫస్ట్ అయితేనేమో తొక్కతో తినమని చెప్పేవాళ్ళు, ఇప్పుడు తొక్కతో తినమని చెప్పట్లేదు యాపిల్ పండు అయితే. అది ఇప్పుడైతే లతకైతే బాగుందండి, కాకపోతే చాలా వరకు జాగ్రత్తగా అని చెప్పినారు, బాగా కేర్ తీసుకోమని చెప్పినారు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ 2 days తర్వాత వెళ్ళాలి, ఏమైనా ఇబ్బంది అయితే ఎనీ టైం రమ్మని అయితే చెప్పినాను. మాకు ఒకటి తను బాగుండాల అంతే. తను బాగుంటేనే కదా బేబీస్ బాగుంటారు. నేనైతే అనుకునేది అదే. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ వాకింగ్ చేయొద్దని మాత్రం చెప్పినాను అనమాట. ఎందుకంటే ఇంకా నార్మల్గా అయితే చేయొచ్చు, కానీ తను చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ డెలివరీకి కూడా అదే చెప్పినారు, వాకింగ్ చేయొచ్చా మేడం తిన్న తర్వాత అంటే వాకింగ్ చేయొద్దని చెప్పినారు. స్టార్టింగ్లో చేయండి కానీ తర్వాత వద్దు అని చెప్పినారు అనమాట. అది మనకు ఒక విషయం తెలియకముందుకు అయితే వాకింగ్ చేసింది, ఈ విషయం తెలిసిన తర్వాత అసలు వాకింగ్ వద్దని చెప్పినారనమాట. ఇప్పటి వరకు అయితే హ్యాపీ అండి, అంతా హ్యాపీగానే ఉంది. మళ్ళా 2 days తర్వాత వెళ్ళాలి. అందరి బ్లెస్సింగ్ వల్లనే లత అయితే తొందరగా కోలుకుందని నేనైతే అనుకుంటున్నా. అది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి, ఎవరు లేరు హాస్పిటల్లో, ఇక అన్నీ మేమే చూసుకోవాలి. ఇంకా లేరంటే లేని వాళ్ళని మనం తీసుకురాలేం కదా, అది మాకు మేమే మనసుకు సర్ది చెప్పుకుంటున్నాము. కానీ కొంచెం బాధ అయితే ఉంటుంది. ఆ బాధ ఇక దేవుడితో షేర్ చేసుకుంటాం, ఇంకెవరితో షేర్ చేసుకుంటాం చెప్పండి. ఇంకేం మాట్లాడడానికి లేదు, ఏం లేదు. తను ఫీల్ అవుతూ ఉంటుంది, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటే. ఎవరు వస్తారు, ఎవరిని రమ్మన్నా ఎవరు రారు, అందరు బిజీలో ఉంటారు కాబట్టి. మన కోసం పొట్టు పెట్టుకున్నాం, మన కోసం వాళ్ళు వాళ్ళ పనులన్నీ వదులుకొని వస్తారా? రారు కదా. వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో, వాళ్ళకి ఎన్ని ముఖ్యమైన విషయాల మీద బిజీగా ఉంటారో. అందుకోసమే నేనైతే ఎవరికి ఏం ఇన్ఫార్మ్ చేయను, ఎవరికేం చెప్పను, ఏం షేర్ చేసుకోవట్లేదు ఈ మధ్య. ఇలా వీడియో ద్వారానే షేర్ చేసుకుంటూ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అంతే. ఇక నేను ప్రత్యేకించి చెప్తే మాత్రం ఎవరు రావట్లేదు, మనం చెప్పి నోరు ఖరాబ్, కానీ అంతకుమించి ఏం లేదు. అది ఇంకేంటి, ఉమ్మునీరుకి అయితే ప్యాకెట్స్ అయితే ఇచ్చినారనమాట. అంటే ఉమ్మునీరు అంటే గ్రోత్ బాగుంటుందని ఇచ్చినారు కదా. అది నార్మల్గా ఇస్తారంట ప్రెగ్నెన్సీలో. అది ఫస్ట్ సారి ప్రెగ్నెన్సీకి అయితే ఉమ్మునీరు లేదన్నారు, అది పెద్ద షాక్. మేము ఎవరికైనా తగ్గుతాదంట, ఫీవర్ వచ్చినా కూడా ఉమ్మునీరు తగ్గుతుందంట ప్రెగ్నెన్సీలో. అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. నువ్వు తింటా ఉండు, బంద్ చెక్కు తీస్తాను కదా, కొద్ది తింటా ఉండు. ఫ్రిడ్జ్లో పెట్టాం, తేగానే ఫ్రిడ్జ్లో పెట్టాము, పువ్వులు అయిపోయినాయి, మళ్ళీ బయట పెట్టి కడిగి ఇప్పుడు పైనుంచి అంతా చెక్క అయితే తీసిస్తున్నా. ఇప్పుడు మాకు పిండి యాపిల్ అయితే 120 రూపీస్, 100 రూపీస్ ఉన్నాయి కేజీ. ఇంకా 80 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట. మంచి అయితే మేల్ రకం అయితే 120 రూపీస్, పెద్ద కాయ. చిన్న కాయలు అయితే 100 రూపీస్, ఇంకా కొంచెం చిన్న అయితే 80 రూపీస్. అది చాలా ఇబ్బంది పడ్డాం, చాలా బాధపడ్డాం. ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటున్నాను నేనైతే. అది పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు, చిన్నతో ఆడుకుంటున్నారు అనమాట. నేనైతే లతకు కొంచెము హెడ్ బాత్ చేసింది, తల తుడుచుకోవడము అంతా, తల మళ్ళీ అంతా పచ్చిగుంటే జలుబు ఉంటుంది కాబట్టి సాంబ్రాణి వేసిన. నా పిల్లానికి నేను వేయకపోతే ఎవరు వేస్తారండి? అంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు, పిల్లానికి తల తుడుస్తున్నావా, పిల్లం లంగాలు ఉతుకుతున్నావా, జాకెట్లు ఉతుకుతున్నావా అంటే. పిల్లాన్ని మన పిల్ల అనుకొని ఇంటికి తెచ్చుకున్న చేయాలి. అట్లాంటి ఫీలింగ్స్ ఉండి నేను ఆడళ్ళకు ఏం హెల్ప్ చేయను అనుకున్నవాడు పెళ్లి చేసుకోకుండా ఏమంటారంటే దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి నివసించాలన్న అంతే. భార్యకి హెల్ప్ చేస్తే ఏముంది, పుణ్యమే వస్తుంది, అంతకుమించి ఏముంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా ఎక్కువ. ఎందుకంటారేమో, ప్రెగ్నెంట్ లేడీస్ని ఏమంటారు, గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం అంటారు. ఏం ఇబ్బంది పెట్టకూడదు,
ఏంటంటే బాగా రెస్ట్ ఇవ్వాలి, ఏం మాట అనకూడదు, ఏం మాట అనిపించుకోకూడదు అని. దేవతతో సమానం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా. అది ఇప్పుడైతే బాగుంది, అంతా హ్యాపీ. కాకపోతే ఇంకా తను కోలుకోవాలి. ఎందుకంటే తనకి అంటే కొంచెం హాస్పిటల్ నుంచి రాగానే వెంటనే రికవర్ కాలేరు కదా. అది కొద్దిగా తను కోలుకొని తన పనులు తను చేసుకుంటే సరిపోతుంది. అది కూడా అవసరం లేదు, నేను టోటల్ బెడ్ రెస్ట్ తీసుకోబ్బా, నేను అన్నీ చేస్తా అని చెప్తాను. అయినా లేడీస్ వినరు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. పిల్లలు ఉన్నప్పుడు ఏమంటారంటే వాళ్ళకి ఆలనా పాలనా అన్నీ చేయాలని ఉంటుంది. అమ్మగా ఎవరికైనా కూడా అంతే. ఆడపిల్ల అంటే ఒక దగ్గర కుదురుగా ఉండదు, ఏదో ఊడవడమో తుడవడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నేనైతే జాగ్రత్త జాగ్రత్త అని అయితే చెప్తున్నా. ఇది ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. బాధగా ఎంత చేసి పెడతానో నేను వీడియో అంటే ఇట్లా జరిగింది అని, హ్యాపీనెస్ని కూడా అట్లే షేర్ చేసుకుంటా అంతే. కాకపోతే ఏంటంటే దెబ్బ మీద దెబ్బ పడేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఏం కోలుకోలేకుండా ఉన్నాం అనమాట. ఏం కావాలబ్బా అట్లా ప్రాబ్లం మీద ప్రాబ్లం, ప్రాబ్లం మీద ప్రాబ్లం. బాగుంది. ఇంకోటి ఏంటంటే కోసి ఇచ్చేటప్పుడు మొత్తం ఇస్తే కూడా అదొక జిట్టి, అందుకోసమే కొంచెం నోట్లో వేసుకుంటా. మనకు కూడా కొంచెం కుతూహలంగా ఉంటుంది తినాలని. తినమనే నేను ఎప్పుడు చెప్పాను. నవ్వుతుంది ఏందబ్బా. నేనైతే ఇట్లాంటి ఫన్నీ అయితే చేస్తాను. హాస్పిటల్లో ఎన్ని జోక్స్ వేసినా నో రిప్లై, ఏమంటారు నో రియాక్షన్స్. ఇప్పుడు బాగుంది. తన హెల్త్ బాగుండాలి, నేను అనుకునేది మెయిన్ రీజన్ అయితే అది. తన హెల్త్ బాగుండాలి, తను ఆరోగ్యంగా ఉండాలి. తను బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. గృహలక్ష్మి అంటారు కదా, ఆ సీరియల్ కూడా ఉంది కదా గృహలక్ష్మి అనేది. నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో మన ఇంటి ఆడపిల్ల బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అంతే. లేదు అనుకొని మనం తాగి తందనాలు ఆడి అరిసి కొట్టి తీస్తే వాళ్ళు బాధపడుతుంటే ఇల్లు మొత్తం సంక్రాంతిపోతుంది. అది మనం మన ఇంటి ఆడపిల్లని అనడానికే లేని రోజులు ఇంకా బయట వాళ్ళని ఏమంటారు చెప్పండి. అసలు ఎవరిని అనకూడదు, ఎందుకు ఒకరిని అంటే ఏమొస్తుంది, నోరు పోతుంది అంతే. మన నోరు బయటపడుతుంది కానీ అంటే ఏం లాభం. ఇప్పుడు మేము లతకి హెల్త్ బాగాలేదు, నీళ్లు తెచ్చుకోలేకుండా ఉన్నాము అని ఇబ్బంది అయింది. ఫిల్టర్ వాటర్ అతన్ని రిక్వెస్ట్ చేసినా కూడా రాను, మీది మట్టి రోడ్డు అంటున్నాడు. ఏం చేస్తాం మనం, ఏం చేయలేం కదా. అన్నా పిల్లలు ఉన్నారు, హెల్త్ బాగాలేదంటే అందరికీ లేరా పిల్లలు అంటున్నారు. అట్లా ఉన్నారు, ఏం చేద్దాం. కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందరి ఇళ్ళ దగ్గరికి ఆటోలు వస్తాయి. మా ఇంటి దగ్గర కూడా ఆటో వచ్చి నీళ్లు పోయాలనుకుంటే ఏమో అతనికి రావాలనుకున్నప్పుడు వస్తున్నాడు, వద్దనుకున్నప్పుడు పోతున్నాడు. ఇది మన ప్రాబ్లం వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళకి ప్రాబ్లం కాదు కదా. ఏమన్నా 3 రోజుల నుంచి సందులోకే వస్తలేవు, వెనక సందులోకి పోయి నీళ్లు పట్టుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుందని నేనంటే, దూరమని ఉండని దగ్గరని ఉండని ఆల్రెడీ ఇచ్చే డబ్బులే మేము ఇస్తాం కదా అని అంటే, నేను పిల్లల్ని వదిలేసి పోవాలా, మళ్ళా లత దగ్గర వదిలేసి పోవాలా అని అంటే రావాలని ఆటో ఖరాబ్ అయిందంటే, ఆటో ఖరాబ్ అయినప్పుడు అన్ని సందులలోకి రాకూడదు కదా అని నేనంటే, మీదేమన్నా తార్ రోడ్డా, మీది మట్టి రోడ్డు పెట్టుకొని అంటారు. సరేలే అన్న, మా మట్టి రోడ్లోకి వచ్చే ఆటోలు ఉంటాయి కదా పిలిపించుకుంటా వేరే వాళ్ళని అంటే, నా వ్యాపారం పోగొట్టుకోవాలన్నా అంటాను. ఏం చేద్దాం అంటే, మీరు సచ్చేస్తావు, మీరు సావండి, నేనైతే నీళ్లు తేను, కావాలంటే వెనక్కి వచ్చి పట్టుకోండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి అంటాను. ఏం చేస్తాం అట్లా. మంచిగా అడిగితే కూడా చెడే, ఏం అర్థం కాని పరిస్థితి. ఒకటి అనుకుంటే ఒకటి, ఒకటి అనుకుంటే ఒకటి, ఏం చేసేది లేదు, ఏం చెప్పేది లేదు. ఇంకా అన్ని ఏరియాలలో బిందె పట్టుకొని ఇంటి ముందర కూడా నిలబడరు. బిందె ఆడబెట్టి ఇంట్లోకి పోతే అతను వచ్చి నీళ్లు బట్టి ఆడబెడతాడు అంతే. అతనే బిందె తీసుకొని వచ్చి కుళాయి కాడ బట్టి అంటే వాళ్ళ ట్యాంక్ దగ్గర బట్టి ఆడ ఇంటి ముందరలో పెడతాడు. మేమైతే బిందెలు పట్టుకొని ఇంటి ముందు రెడీగా నిలబడతాం. ఎప్పుడు వస్తాడో అట్లా మెరుపు తీగలాగా ఇటు వచ్చి ఆడపోతాడు. వస్తే పొద్దున్నే 6 గంటలకే వస్తాడు. లేవని కానీ లేవరు, లేదంటే మిట్ట మధ్యాహ్నం వస్తాడు. పట్టపగలు ఎవరు ఉంటారండి, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, వంటలు చేసుకుంటున్నా ఏదో చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తాం, చాలా రిక్వెస్ట్ చేసి 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 ప్రాణం పోతుంది. ఎవరి కడుపు నొప్పి ఎవరికి ఇబ్బంది చెప్పండి, మన కడుపు నొప్పి మనకే ఇబ్బంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం సాయం చేయండి రా ముర్రా అంటే ఎవరు సాయం చేయట్లేదు. చాలా బాధ అవుతుంది నాకు అదొకటి. నిజంగా ఎవరు సాయం చేయరు, దేవుడు కూడా సాయం చేయడు. సాయం చేయండి అంటే కూడా చాలా బాధలలో ఉన్నామని అంటున్నా. అంటే డబ్బు సాయం అని కాదు, ప్రాబ్లం మస్తు బాధ అవుతుంది నాకు. మళ్ళీ తన ముందట ఏడుస్తాను, బాధపడుతుందని నేను ఏడవట్లేదు కానీ చాలా బాధ అవుతుంది. చాలా ఇబ్బందులలో ఉన్నాం. మేమేం చేయాలన్నా ఏమో మాకేం దిక్కు వస్తలేదు.
ఏదో వీడియోలో మళ్ళీ ఏడవాలని కాదు, కొంచెం బాధ అవుతుంది. ఎటు సైడ్ నుంచి ఏ సపోర్ట్ లేదు, ఎటు సైడ్ నుంచి ఏ హెల్ప్ లేదు, ఎటు సైడ్ నుంచి ఏమంటారంటే ఏ సపోర్ట్ లేదు, మేమున్నాము అన్నట్టుగా లేదు. ఎక్కడి నుంచి కూడా దేవుడి దగ్గర నుంచి కూడా అంతే ఉంది. సపోర్ట్ అంటే మాకు ఏదో డబ్బులు ఇవ్వాలా అవి ఇవ్వాలా అవన్నీ అవసరం అట్లా లేదు. లేదు. మాకు ఇంటి దగ్గరకు మేము వచ్చి ఉన్నాము అంటే మేమున్నాం కదా, సరిపోతుంది. మాకు చెప్పాలి కదా ఒక్క మాట కూడా అనే వాళ్ళు మాకు లేరని అదొకటి బాధ. అదొకటి బాధగా ఉంది. మేమే ఇప్పుడు డెలివరీకి అన్ని రెడీ చేసుకుంటాం. అంటే ఫస్ట్ కూడా రెడీ చేసుకున్నాం, ఇప్పుడు కూడా మేము రెడీ చేసుకున్నాం. అప్పుడంటే మేము ముగ్గురం కాబట్టి ఏదైనా కావాలంటే లతని ఇంట్లో పెట్టి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా పిల్లల్ని తీసుకెళ్ళాలి, లేదంటే పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టుకోవాలి. ఇంట్లో వదిలిపెడితే వాళ్ళైతే అల్లరి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక నేను తన దగ్గర వదిలేసి వెళ్ళలేకపోతున్నా. వెళ్ళాలంటే అప్పుడు కూడా లతకు మొన్నటి వరకు బాగున్నప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళేటోళ్ళం. అంతే, ఒక అరగంటలో మళ్ళీ ఎదురికలు ఎవరో ఒకరు లేస్తారు, వాళ్ళు లేచి ఇంకొకరిని లేపుతారు. అంటే అది నేను వాళ్ళని ఏమనట్లేదు, అట్లా ఇబ్బంది ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, ఎవరు చేసుకునే వాళ్ళు లేరు, ఏం లేదు. అట్లా అదొక్కటి మనసు బాధ అవుతుంది అంతే. ఇంకా ఏం చేస్తాం, ఏం చేయడానికి లేదు. మన జోబులు లేనప్పుడు ఇంకా మనం ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుంది అంతే.